అందరికీ నమస్కారం. కవిత్వము, సంగీతము సంగమిస్తే మరొక త్రిశంకు స్వర్గమే. మదిని తాకి కదిలించేవి కళలు. కళలకు ఆదరణ, కళాకారులకు ప్రేరణలో భాగంగా మనము ఇక్కడ ఒక వ్యక్తిని కలవబోతున్నాము. తన భావనలు, మనసులోని భావనలు ఒక సాహిత్య రూపంలో ఉంచి, ఆ సాహిత్యాన్ని తన పాటతో, గానంతో అలరిస్తున్నటువంటి మన సింగర్, భావకవి అయినటువంటి సంగం వీరన్న గారిని కలవబోతున్నాము. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, భావకవిగా మీరు ఎలా, అసలు ఈ ప్రయాణం అనేది ఎలా స్టార్ట్ చేశారు, ఎలా మొదలైంది? మన బాల్యంలో నేను కొరివి గ్రామంలో పెరిగానమ్మా. మా నాన్నగారు, మా తాతగారు కూడా అందరూ అక్కడే ఉండేవారు. మా నాన్నగారికి కళలతో పరిచయం ఉంది. ఆయన చిన్నప్పుడు పాటలు, అంటే ఆయన చిన్నప్పటి నుండి కూడా పాటలు పాడుతుండేవారంట. నా బాల్యంలో, అంటే నా ఊహ తెలిసి తెలియని వయసులో ఆయన ఎదపై నన్ను పడుకోబెట్టుకొని ఆయన పాటలు పాడుతుంటే నేను వినుకుంటూ నిద్రపోయేవాడిని. అంటే ఈ భావకవిగా మీ నాన్నగారి యొక్క స్ఫూర్తి, వారి మార్గదర్శకత్వం అనేది మీకు చాలా ఉంది. చాలా అండి, పూర్తిగా వారిదే అమ్మా. వారి ద్వారానే నాకు సంక్రమించింది అనుకుంటాను. నేను పెద్దగా చదువుకోలేదు. చదువుకోకపోయినా ఒక విషయాన్ని వింటే అది నా మనసుకు కత్తుకుంటే అది పాట రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను, పాట రూపంలో చెప్తానమ్మా నేను. అంటే మీ మదిలోని భావాల్ని సాహిత్యంగా ఉంచి, ఆ సాహిత్యాన్ని మళ్ళీ రాగం కట్టి, రాగం నుంచి పాటగా మీరే గానం చేస్తారు. అవునమ్మా. ఓకే, వెరీ గుడ్ టాలెంట్ అండి. ఇది గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నారా, లేకపోతే మీ ఫాదర్ ద్వారా వచ్చింది అనుకుంటున్నారా? ముందు మా నాన్నగారికి మనస్ఫూర్తిగా వారి ఎక్కడున్నారో వారి ఆత్మకు నేను అంటే నమస్కారం తెలుపుకున్నాము. ఎప్పుడు నా మనసులోనే ఉంటారు మా నాన్నగారు. తర్వాత భగవంతుడి కృప అమ్మ. ఎందుకంటే నాకు పెద్దగా చదువు లేదు. చదువు లేకపోయినా నాకు పాడే అవకాశాన్ని కల్పించినట్టు ఆ దేవుడికి ఇప్పుడు కృతజ్ఞులై ఉండాలి, నేను ఉంటాను కూడా. ఈ భావ కవి అనేది మీరు, మీలో ఉన్న ఆ టాలెంట్ ని మీరు ఎప్పుడు గుర్తించారు? అంటే మా విలేజ్ లో అమ్మ కోలాటం అని వేస్తా ఉండేవారు. కోలాటం అంటే కర్రలతో కొట్టుకుంటూ ఒక 10-12 మంది పండగలకి, కులవీరభద్రస్వామి జాతర టైంలో భగవంతుడి దేవుడి సేవ ముందు వస్తా ఉంటే సేవ ముందు పాటలు పాడుకుంటూ కోలాటం వేసుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడు కూడా నేను ఆ కోలాటంలో పాటలు పాడేవాడిని. స్వతహాగా రాయడం అనేది ఎప్పుడు వచ్చిందంటే, నేను 2011లో మా అల్లుడు గారు వాళ్ళు పిరమిడ్ ధ్యానంలో జాయిన్ అయ్యారు. ఆ ధ్యానంలో చేస్తుండేవారు. నన్ను కూడా రమ్మంటే ఒక 1 year వరకు వెళ్ళాను. అప్పటి నుండి నాకు రాయడం అనేది అలవాటైంది, పాటలు రాయడం అనేది. ఉదాహరణకి ప్రకృతి ఉంది, పర్యావరణ దినోత్సవం ఉంది. మా సింగరేణిలో నేను చేస్తున్నప్పుడు మా మేనేజ్మెంట్ వారు పిలిచి, వీరన్న గారు ఇట్లా పర్యావరణ దినోత్సవం ఉందండి, ఇంకొక వారం రోజులు ఒక పాట రెడీ చేసి మీరు పాడాలండి. అంటే అప్పటికే మీ టాలెంట్ గురించి వారికి తెలుసమ్మా. 2011 తర్వాత విషయం. అప్పటి వరకు నేను సింగరేణిలో కూడా పాటలు పాడలేదు. అప్పటి వరకు తెలియదు. సింగరేణిలో ఫస్ట్ టైం అంటే సింగింగ్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి. ఆ కాంపిటీషన్ లో పాల్గొన్నప్పుడు ఇతను కూడా పాడగలడు అనేది మేనేజ్మెంట్ వారు గుర్తించి అడిగేవారు. ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఇలా పాడమంటే పాడేవాడిని. పర్యావరణ దినోత్సవ సందర్భంగా మా వ్యూవర్స్ కోసం ఆ పర్యావరణానికి సంబంధించిన పాట ఒక 2 lines. తప్పకుండా. తల్లి ఓ చెట్టు తల్లి, మమ్ము చల్లంగా చూడమ్మ తల్లి, చక్కని ఓ అడవి తల్లి, మమ్ము కరుణతో కాపాడే తల్లి, ఈ ఎండన పడి వస్తే నీడనిస్తుంటావు, తండ్రి ఓలే మమ్ము ఆదరిస్తుంటావు, కడుపారగా నీ పలములనే ఇచ్చి కన్న తల్లి ప్రేమ గుర్తు చేస్తుంటావు, వాన సినుకులన్నీ వరదలయ్యినట్టు మట్టి ఎత్తున నాటి వనములే చేస్తాము తల్లి, తల్లి ఓ చెట్టు తల్లి, మమ్ము చల్లంగా చూడమ్మ తల్లి, పచ్చని ఓ అడవి తల్లి, మమ్ము కరుణతో కాపాడే తల్లి. సూపర్ సార్. ఇప్పుడు ఉన్న మన పర్యావరణానికి మీరు చెట్లను పెంచాలి అని చెప్పేసి పాట రూపంలో అందరికి ఒక ఎంకరేజ్మెంట్, మోటివేషన్ లాగా ఉంది ఈ పాట. జనరల్ గా మీరు ఎంత టైం తీసుకుంటారో ఒక సాహిత్యాన్ని, ఒక అంశం మీద సాహిత్యం రాయడానికి? ఒక రోజు పడుతుంది. ఓకే, వివిధ అంశాలు ఉంటాయి నాకు తెలిసి భావకవిగా. సో ఇట్లా మీరు మీకున్న మనసులోని భావాల్ని కవిత్వంగా, సాహిత్యంగా మలిచి పాడడం అనేది చాలా సంతోషంగా ఉంది, మిమ్మల్ని కలవడం అనేది. సో ఇట్లాంటి కళలు ఉన్న వాళ్ళు ఇంకా మంచిగా ముందుకు రావాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్, యాక్చువల్గా మీ వృత్తి ఏంటి సార్? నేను సింగరేణిలో
చేశామ్మా. ఒక Okay. 33.5 సంవత్సరాలు చేశా. నా Okay. అపాయింట్మెంట్ మనుగూరులోనే, రిటైర్మెంట్ కూడా మనుగూరులోనే. ఓకే, అంటే మీ పుట్టిన ఊరు పుట్టిన ఊరు కొరివి గ్రామం, కొరివి గ్రామం. మహబూబాద్, పాత మహబూబాద్ తాలూకా. ఓకే. ఇప్పుడు కొరివి మండలం, ఉమ్, వీరభద్ర స్వామి క్షేత్రం ప్రసిద్ధ క్షేత్రం అమ్మది. ఉమ్, నేను అక్కడ ఒక 16 సంవత్సరాల వయసు దాకా అక్కడ ఉన్నా. ఉమ్, తర్వాత కొత్తగూడెం వచ్చాను మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి. ఉమ్, తర్వాత 85లో రన్నింగ్లో జాబ్ వచ్చి ఉమ్, సింగరేణిలో జాయిన్ అయినామా. ఉమ్. మళ్ళీ 2018లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ లో మరి మీ ప్రవృత్తిగా చేసుకొని దీన్ని ఇంకా భావ కవితలు రాయడం కానీ అంశాలు తీసుకొని అలా చేస్తున్నారా? ప్రస్తుతానికి నాకు అంటే దాన్ని ఏమనాలి, టైం పాస్ కోసం చేస్తున్నాను. ఒక హాబీగా, ఒక హాబీగా, అంటే Okay. ఇక ఖాళీగా ఉన్నా అనే భావన రాకుండా, ఓకే. దొరికినప్పుడు ఖాళీ దొరికినప్పుడు సినీ గేయాలు పాడుకోవడం ట్రాక్ మీద. ఓకే, సినీ గేయాలంటే గుర్తొచ్చింది సార్, మీరు సినీ గీతాలు కూడా పాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? చూపిస్తానమ్మా. ఓకే. మా మిత్రుడు ఓం ప్రకాష్ గారు అనే, తను కూడా రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయీ. తను కూడా మా విద్యానగర్లో మాలైన్లోనే ఉంటాడు. నేను సినీ గేయాలు పాడడానికి వారు స్ఫూర్తి నాకు. ఘంటసాల గారి పాటలు చాలా చక్కగా పాడతారు ఆయన. మీకు నచ్చిన పాట ఒక 2 లైన్స్ మా కోసం. సినిమా ఆ సినిమా గీతం, అది మీకు నచ్చిన పాట ఏదైనా పర్వాలేదు. మాకు అంటే నేను అందరి పాటలు పాడుతున్నాం. అందరు గాయకులు అంటే నాకు అభిమానమే, ఉమ్, అందరూ మహానుభావులే. ఉమ్. యేసుదాస్ పాటలు ఓ, ఎక్కువ ఎంచుకుంటానమ్మా నేను. ఉమ్, ఎందుకంటే సోలో సాంగ్స్ పాడడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఉమ్. ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన, ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన, ఏ రాముడోసినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితము సగేవాడు బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే. జనరల్ గా మేము చూస్తూ ఉండేది ఏంటి అంటే, సినిమా పాటలు విని దానికి కరోకే రూపంలో ఒక మ్యూజిక్ యాడ్ చేసుకొని పాటలు పాడడం అనేది మేము చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. కానీ మీకు ఉన్నది చాలా గ్రేట్ టాలెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరే ఓన్గా సొంతగా సాహిత్యం రాసుకొని దానికి రాగాన్ని చేర్చి ఒక పాట రూపంగా ఒక గాయకులుగా మీరు పాడి అందిస్తున్నారు అనేది చాలా గొప్ప విషయం సార్. భావకవి అంటే జనరల్గా చాలా అంశాలు ఉంటాయండి. సమాజము, కుటుంబము, ప్రకృతి, పర్యావరణము, ప్రేమ, సో ఇలాంటి అన్ని కూడా అంశాలతో రాస్తూ ఉంటారు. కానీ మీకు నచ్చిన అంశం ఏంటి ఇందులో? నాకు ఈ అంశం అంటే చాలా ఇంట్రెస్ట్గా రాస్తాను నేను, ఇది ఇప్పుడు రాసేయాలి, నేను పాడాలి అని ఒక గ్రేట్ ఇంట్రెస్ట్ వస్తుంది సార్. అలాంటి అంశం ఏంటి?